చాలామంది కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న లేక ఇంకా ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వట్లేదు అన్న వాళ్ళు యూజువల్గా ఫిమేల్ పార్ట్నర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలా. సో అది విత్ ఏజ్ తోటి ఇంక్రీజ్ అవుతుంది, ఎర్లీ ఏజ్లో వైట్ డిశ్చార్జ్ ఏమైనా అబ్నార్మల్లా అని అడుగుతూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్ కాదండి. యూజువల్గా ఇది హార్మోనల్, బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎస్పెషల్లీ ఇన్ యువర్ సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్లో 10th డే నుంచి 20th డే అనేది ఒక ఫర్టైల్ పీరియడ్ అనమాట. పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసి 10th నుంచి 20th డే మనం ఫర్టైల్ పీరియడ్. ఈ టైంలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే వెజైనల్ డిశ్చార్జెస్ అలాగే యుట్రైన్ డిశ్చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవటం వల్ల వైట్ డిశ్చార్జ్ కింద ఇది వస్తుంది. ఇది నార్మల్ అనమాట. చాలామంది ఇది అబ్నార్మల్ అనుకుంటూ ఉంటారు, సంథింగ్ బ్యాడ్ అవుతుంది అని అనుకుంటారు. సో దీని గురించి మీరు అపోహ ఏమి చెందాల్సిన అవసరం లేదండి. ఇది నార్మల్ సిచ్యువేషనే, ప్లస్ ఇట్ షుడ్ అక్కర్ అనమాట. డెఫినెట్గా వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్లే. ఇట్ ఈస్ అ సిమ్టమ్ దట్ మీ ఓవులేషన్ పీరియడ్, మీ ఫర్టైల్ పీరియడ్ ఏదైతే ఉందో నార్మల్ అని. బట్ వన్స్ ఈ వైట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఫౌల్ స్మెల్లింగ్ ఏమన్నా ఉన్నా లేక ఇది కర్డీ వైట్ కింద మారుతున్నా డెఫినెట్గా అప్పుడు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి మీరు దీనికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో దాన్ని క్యూర్ చేసుకోవడం వల్ల ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరగదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా ఓవులేషన్ పీరియడ్ టైంలో అవుతుంది కాబట్టి ఓవులేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు విత్ యువర్ LH కిట్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఓవులేషన్ ఏ టైం అయిందో యూ క్యాన్ హ్యావ్ అన్ బేసిక్ ఐడియా. సో ఇంకా ఫర్దర్గా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్ 49లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.